హలో ఎఫ్ఎల్ఎం ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రంట్ లైన్స్ మీడియా. ఐపీఎల్ ఫీవర్ అయిపోయింది, బట్ ఇప్పుడు రియల్ టైం బ్యాటిల్ అయితే వచ్చింది. జెన్జీకి ఇండియన్ ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్లో కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అయితే యూపీఎస్సీ వాళ్ళు ఎన్డీఏ రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ అయ్యింది. ఈ వీడియోలో ఎలిజిబిలిటీ నుంచి అప్లై చేయడం వరకు అన్ని డీటెయిల్స్ చెప్తాను. ఫుల్ వీడియోని అయితే చూసేయండి. దానికంటే ముందు మీరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. దీనివల్ల మీరు ఇలాంటి జాబ్ అప్డేట్స్తో పాటు ఇలాంటి ట్రెండింగ్లో ఉండే కరెంట్ టాపిక్స్ అయితే మిస్ అవ్వకుండా అప్డేటెడ్లో అయితే ఉంటారు. అలాగే మీకు వచ్చే ఇంకొక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే కనుక మేము జాబ్ అప్డేట్స్ అనేవి యూట్యూబ్లోనే కాకుండా ఇన్స్టా పేజెస్లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాం. అది ఫ్రంట్ లైన్స్ మీడియా జాబ్ అప్డేట్స్ పేజ్లో అయితే మేము ఫ్రెషర్స్ అండ్ ఇంటర్న్స్ కోసం పోస్ట్ చేస్తూ ఉంటాం. అలాగే ఈ ఫ్రెషర్స్ అండ్ ఇంటర్న్స్కి యూజ్ అయ్యే యూస్ఫుల్ కంటెంట్ని కూడా మేము డైలీ పోస్ట్ చేస్తూనే ఉంటాం. తప్పకుండా పేజ్ని అయితే ఫాలో అయిపోండి. అలానే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కోసం కూడా ఎఫ్ఎల్ఎం ప్రో నెట్వర్క్లో అయితే మేము పోస్ట్ చేస్తూ ఉంటాం. దీంట్లో ఎక్స్పీరియన్స్ జాబ్సే కాదు, రిఫరల్స్ త్రూ ఎఫ్ఎల్ఎం కూడా మేము పోస్ట్ చేస్తూ ఉంటాం. ఎవరైనా ఈజీగా షిఫ్ట్ కొట్టాలి అనుకునే వాళ్ళు త్రూ ఎఫ్ఎల్ఎం రిఫరల్స్ నుంచి అయితే షిఫ్ట్ కొట్టచ్చు. అలాగే మీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కి యూజ్ అయ్యే యూస్ఫుల్ కంటెంట్ని కూడా మేము డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాం. తప్పకుండా ఈ 2 పేజెస్ని అయితే ఫాలో అయిపోండి. ఇప్పుడు మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. యూపీఎస్సీ ఎన్డీఏ రిక్రూట్మెంట్ 2025, ఇందులో మనం 406 ఎన్డీఏ పోస్ట్ అయితే ఉన్నాయి. లాస్ట్ డేట్ వచ్చేసరికి 14th June అనమాట. ఇక్కడ ఇంట్రోలో చూసుకుంటే కనుక ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ యూపీఎస్సీ వాళ్ళు అయితే మనకి అఫీషియల్గా ఈ ఎన్డీఏ రిక్రూట్మెంట్ అనేది అయితే రిలీజ్ చేశారు. దీంట్లో 406 పోస్ట్స్ అయితే ఉన్నాయి. ఇన్ నేవల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్స్ అనమాట. దీంట్లో మనం చూసుకుంటే ఈ ఆపర్చునిటీ అనేది 12th పాస్ అయిన క్యాండిడేట్స్కి అనమాట. ఎవరైతే ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్కి ఈ సర్వ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. అలాగే ఇది చూసుకుంటే కనుక మనం డీటెయిల్స్లోకి వెళ్దాము. కీ ఇన్ఫర్మేషన్ ఏంటనేది. వేకెన్సీస్ చూసుకుంటే 406 పోస్ట్స్ ఉన్నాయి. నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చేసరికి 28th May 2025 అనమాట. అలానే అప్లికేషన్ డేట్ కూడా 28th May. లాస్ట్ డేట్ చూసుకుంటే కనుక June 17, 2025 అనమాట. అది కూడా 11:59 PM వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. అప్లికేషన్ ఫీ చూసుకుంటే జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకైతే 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్ వార్డ్స్ ఆఫ్ జేసీఓస్, ఎన్సీఓస్, ఓఆర్స్ అయితే వీళ్ళకైతే అప్లికేషన్ ఫీ అనేది అసలు ఉండదు. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే కనుక 12th క్లాస్ పాస్ అవ్వాలి. వీళ్ళకి ఏ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నా పర్లేదు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఉండొచ్చు, లేదా ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ ఇట్లా ఉండొచ్చు. కానీ ఎయిర్ ఫోర్స్ అండ్ నావల్ వింగ్స్ వాళ్ళకి చూసుకుంటే కనుక 12th క్లాస్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ అయితే కంపల్సరీగా సబ్జెక్ట్స్ ఉండాలి. ఇక్కడ ఏజ్ లిమిట్ చూద్దాము. ఓన్లీ అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. మ్యారీడ్ పర్సన్స్ అసలు ఎలిజిబుల్ కారు. అలానే మీ బర్త్ వచ్చేసరికి 1st January 2007 ఇయర్ నుంచి 1st January 2000 ఇయర్ వరకు మాత్రమే ఎలిజిబుల్. అంటే మీ ఏజ్ వచ్చేసరికి 16.5 నుంచి 19.5 వరకు ఉండొచ్చు అప్లై చేసుకోవడానికి. అంతకు మించి బిఫోర్ ఆఫ్టర్ ఏజ్ అనేది ఉండకూడదు అనమాట. అలానే శాలరీ చూసుకుంటే మీకు ట్రైనింగ్ అప్పుడు మీకు ఇచ్చే స్టైఫండ్ 56,000 per month అయితే ఇస్తారు. పోస్ట్ ట్రైనింగ్ తర్వాత బేస్డ్ ఆన్ ర్యాంక్ ప్రోగ్రెషన్ ఫ్రమ్ లెవెల్ 10 నుంచి 18 వరకు అయితే కనుక పే స్కేల్ ఉంటుంది. లెవెల్ 10 నుంచి చూసుకుంటే 56,000 నుంచి 1,77,000 వరకు ఉంది. అలాగే లెవెల్ 18 చూసుకుంటే కనుక 2,50,000 వరకు అయితే అది ఫిక్స్డ్ అనమాట. ఇక్కడ వేకెన్సీ బ్రేక్ డౌన్ చూద్దాము. ఎన్డీఏ ఆర్మీ చూసుకుంటే 208 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 10 ఫీమేల్స్కి మాత్రమే ఉంటాయి. ఎన్డీఏ నావీ చూసుకుంటే 42 వచ్చేసరికి వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 5 అయితే ఫీమేల్స్కి. అలానే ఎన్డీఏ ఎయిర్ ఫోర్స్ చూసుకుంటే కనుక 92 వచ్చేసరికి వేకెన్సీస్ ఉన్నాయి. 2 వచ్చేసరికి ఫీమేల్స్కి అనమాట. అలానే ఎన్డీఏ ఎయిర్ ఫోర్స్ వచ్చేసరికి అది కూడా గ్రౌండ్ డ్యూటీస్ టెక్ వచ్చేసరికి 18 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 2 వచ్చేసి ఫీమేల్స్కి అనమాట. అలాగే ఎన్డీఏ ఎయిర్ ఫోర్స్లోని గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్ వాళ్ళకి వచ్చేసరికి 10 వేకెన్సీస్ ఉన్నాయి. 2 వచ్చేసి ఫీమేల్స్కి. అలానే నేవల్ అకాడమీలో చూసుకుంటే కనుక క్యాడెట్ ఎంట్రీలో 36 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందులో 4 వచ్చేసి మాత్రం ఫీమేల్స్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇదనమాట మేల్స్ అండ్ ఫీమేల్స్కి వేకెన్సీ బ్రేక్ డౌన్ అనేది ఉంది. సో బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే అన్మ్యారీడ్ అయితే అయి ఉండాలన్నమాట. ఇక్కడ ఇంపార్టెంట్ లింక్ ఏంటంటే ఫామ్ని ఎలా ఫిల్ చేయాలో ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటుంది. ఇది మీకు చూపిస్తాను. సో ఈ ఆపర్చునిటీని అయితే జెన్జీ వాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరైతే ఎలిజిబుల్లో వాళ్ళందరూ కంపల్సరీగా అప్లై చేసుకోండి. అలాగైతే ఎవరికైతే యూస్ఫుల్ అవుతుందో వాళ్ళకి కూడా షేర్ చేయండి. మీకు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కనుక ఈ లింక్ క్లిక్ చేసినప్పుడు మీకు మోర్ ఇన్ఫర్మేషన్కి వెళ్తుంది. అలాగే ఈ లింక్ క్లిక్ చేసినప్పుడు మీకు అయితే డైరెక్ట్ అప్లికేషన్ ఫామ్ అంటే మీరు ఎక్కడ అప్లై చేసుకోవచ్చు అనే లింక్ దగ్గరికి అయితే వెళ్తుంది. నేను మీకు అవన్నీ చూపిస్తాను. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ లింక్ అయితే చూపిస్తాను మీకు. ఈ లింక్ క్లిక్ చేయగానే మీకు అయితే ఇలా వస్తుంది అనమాట. జనరల్ ఇన్స్ట్రక్షన్ ఫామ్ ఫర్ ఫిల్లింగ్ అని చెప్పి
చెప్పి. సో ఇక్కడ చూసుకుంటే మీకు అయితే క్లియర్గా ఇమేజెస్తో పాటు అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది. సో మిస్ అవ్వకుండా ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఫామ్ అయితే చూడండి, తర్వాత అయితే అప్లై చేసుకోండి. అలానే మీకు మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అన్నప్పుడు ఈ లింక్ క్లిక్ చేసినప్పుడు మీకైతే ఇలా వస్తుందన్నమాట. ఇక్కడైతే మీకు మోర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మొత్తం అంతా ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఎలాంటివి డాక్యుమెంట్స్ కావాలి, ఏం కావాలి, ఇవన్నీ అయితే ఇక్కడ ఉంటుంది ఇన్ఫర్మేషన్. సో తప్పకుండా చదివిన తర్వాత అప్లికేషన్ ఫామ్కి వెళ్ళండి. అండ్ అలానే ఇక్కడ అప్లై డోంట్ మిస్ అవుట్ క్లిక్ హియర్, ఇక్కడ ఈ క్లిక్ హియర్ క్లిక్ చేసినప్పుడు మీకైతే డైరెక్ట్గా ఈ లింక్ అయితే వెళ్తారు. ఇక్కడ ఈ లింక్ వెళ్ళినప్పుడు మీకు అకౌంట్ క్రియేట్ చేసుకుని లాగిన్ అవ్వాలన్నమాట యాక్చువల్గా. సో మీకు అసలు ఈ నోటిఫికేషన్ ఒరిజినల్గా కాదా అని చూసుకున్నప్పుడు ఇక్కడ వ్యూ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్స్ అని ఉంటాయి కదా, ఇది క్లిక్ చేసిన వెంటనే మీకు అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, అండ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్, పబ్లిష్డ్ డేట్ May 28, అప్లికేషన్ స్టార్ట్ డేట్ May 28, అప్లికేషన్ ఎండ్ డేట్ June 17 ఇలా ఉంది. మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఇక్కడ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఇది అనమాట ఈ ఎన్డీఏ గురించి ఇన్ఫర్మేషన్. సో గాయ్స్, యూపీఎస్సీ ఎన్డీఏలో ఎంట్రీ తీసుకోవాలంటే 12th కంప్లీట్ అయి ఉంటే చాలు. ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్లో జాయిన్ అవ్వడం అంటే ప్రైడ్ అండ్ పర్పస్తో కలిసిన జర్నీ అనమాట. సో 17th June లాస్ట్ డేట్. సో జంజీ, ఇట్స్ యువర్ టర్న్ టు రైస్. లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇంకా అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్.